ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. అది ఉండాలంటే. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు 999 ఇండియా. మనమైతే ఒక షార్ట్ ఫిల్మ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం వేరే అన్న దర్శకత్వంలో. సో రెయిన్ లో ఒక షార్ట్ అయితే కావాలా. సో అందుకే అయితే నేను మల్లెల మంచం బ్రో అండ్ పుట్టిగాడు నాన్ లోకల్ ముగ్గురం అయితే పోతున్నాము. కనుమలపల్లి దగ్గర షూటు. ఇక్కడ వర్షం అయితే బాగానే పడుతుంది. వర్షంలోనే మనకి షార్ట్ కావాల్సింది. షార్ట్ ఫిలిం పేరు అవన్నీ తొందరలో అనౌన్స్మెంట్ చేస్తాము, ఎందుకంటే మాకు కూడా తెలియదు కాబట్టి. షార్ట్ ఫిలిం ఇదైతే ఒక వెబ్ సిరీస్ కు డెమో ఫిలిం అనమాట. వెబ్ సిరీస్ కి అయితే డెమో ఫిలిం మనంతానే రిలీజ్ అయింది. ప్రాబ్లం లేదు. కథ అయితే స్టోరీ బాగుంది. స్టోరీ చాలా బాగా నచ్చింది నాకు, అందుకే చేయడానికి. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? అన్న అయితే వస్తున్నాడు, డైరెక్టర్ అన్న. మనమైతే ముగ్గురం అయితే బయలుదేరినాము. యాక్చువల్గా అందరూ పోవాల్సింది, కారు కొద్దిగా ట్రబుల్ ఇచ్చింది, అది కూడా బ్లాగ్ చేస్తా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇప్పుడైతే మనం వర్షంలో బాగిపోయి పద మాట్లాడుకుని అక్కడ స్టార్ట్ చేస్తాం. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? అయితే మల్టీ ఎక్స్పెరిమెంట్స్ అయితే జాయిన్ అవుతున్నాడు. విషయంలో అయితే బయలుదేరినాము. లైట్ కనపడుతుంది, లైట్ గా. మన డైరెక్టర్ అన్న మనమైతే ఫస్ట్ షాట్ అయితే ఓపెన్ చేస్తాము. టెంకాయ కొట్టే అంత టైం లేదు మనకి, వర్షం పోతుందని అదొక భయము. గాయస్, ఇక్కడ ఒక సీన్ కావాల్సి వచ్చింది, ఒక షాట్ కావాల్సి ఉంటే ఇక్కడ అన్ని కంప్లీట్ అయితే చేసేసుకున్నాము. సో ఇంకా నెక్స్ట్ సీన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. హాయ్ ఫ్రెండ్స్, డే 1. మన ఈ షూటింగ్ లో ఒక క్లిమ్స్ తీయండి. నువ్వు నేను మాట్లాడుకోవాలి అన్నం గురించి. పొద్దున్నే ఎవరు లాగ్ చేసి? ఎవరు? నువ్వేరా లాగ్ శ్రీలంగాడు పెట్టరా, శ్రీలంగాడు కారు పెట్టరా. మమ్మీ డెడికేషన్ లేని యాక్టర్. పొద్దున్న 7 గంటలు ఉన్నా అంటే టైం ఎంత అయింది? అంతే, వాళ్ళకంటే గొప్ప. 7:43 ఇట్లా టోల్ పెట్టుకుని షూటింగ్ చేస్తాం. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? ఎంత బాగా రెడీ అయ్యాడు. ఫస్ట్ షాట్ తీస్తాం. ఫస్ట్ షాట్ అయిపోయింది. ఇప్పుడు డే 2. ఇట్లా పట్టుకోనా మనలాంటి ట్రిపాడే కదా, పెద్దది. తెలుసులే. నువ్వు ఊరగా వేసుకున్నారా దాన్ని? ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. అది పెయింట్. ఆయన చూడు ఏమి తెలియనట్టుంటావు. అద్దంత అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. నువ్వు చెప్పే ఆయన చూసేస్తా. అదే 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 చూడు, సైలెంట్ మోడ్ లో అది చూసి అట్లా సైలెంట్ మోడ్ లో ఉంటాడు. అప్పుడప్పుడు వైబ్రేషన్ లావా కదా ఉన్న కెనాన్ 200D Mark II ఉంటే దాంతో నిన్న వర్షం పడుతుంటే మాకు ఎవరు ఎవరు చాలా ఫుటేజ్ తీసేసాం. నువ్వు ఎలా మ్యాచ్ చేసేయి. చూడండి, నాని చూడండి అక్కడ. అరే నేను ఏం తెచ్చినావు? అర్థం పర్థం లేకుండా తెస్తాను. అర్థం పద్ధం లేకుండా తీసుకోపోయిందన్నా నువ్వు. నోరు మొయ్యరా గబ్బు నాయాల. నేను కంటే ఆఫ్ చేసినప్పుడు కన్వర్సేషన్ బాగా జరుగుతుంది. నాని చేసినప్పుడు ఏం జరగట్లా. గుడికాడ పెట్టి కొట్టేద్దామా? గుడికి కాదు కూడా, కెమెరా కొట్టాలి. కెమెరా గుడికాడ పెట్టి అలాక్కని లెన్స్ మీద కొట్టరు అక్కడ. దానికి హారతి ఇచ్చి కెమెరాకి ఇంకటి తిరిగి కింద కొట్టేసి. నిన్న మంగళవారమా? అవును, నిన్న మంగళవారం. మనకన్ని మంగళవారం కలిసి వచ్చేది. నిన్న మొహం పగిలిపోద్ది. తెలుసుకున్నా మా చెల్లి వెళ్ళ. కానీ వీడియో చేయరా, అందరూ దండం పెట్టుకున్నారా? తీస్తున్నా. అతి వినయం దూర్త లక్షణం. జై శ్రీరామ్.
నీకు కూడా ఇప్పుడే పూజ అయిపోయింది. ఇంకా పప్పులు బెల్లాలు ప్రసాదం ఇచ్చి తినేసి ఇంటికి పోతా. ఓకే ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్ ప్రిపేర్ చేసినారు. ఇయ్యాలి కదా నువ్వు నాకు. అదే నీకు రిటైర్మెంట్ ఇచ్చింది మొదటి ఇప్పుడే చెప్పాను. అలా కాదు వాళ్ళ పెళ్లి షూటింగ్ లో ఉప్మాలు తిని తిని మరి దోశ వేపిస్తా. దోశ ఇంకా నీ వైపు చూపిలే ఇంకా వందల పొడుగురా సుందర వదన. నాన్న ఇప్పుడు చెప్పు. ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్. ఇప్పుడే టెంకాయ కొట్టేసి ఫస్ట్ సీన్ అయితే అయిపోయింది. అది ఫస్ట్ మిడిల్ లో యాడ్ వస్తుంది. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ బ్రేక్. ప్రొడక్షన్ మాకు ఉప్మా రవ్వ పెట్టింది. ఓకే నైస్. ఉప్మా రవ్వని చేస్తే ఉప్మా అవుతుంది. ఏదో ఒకటి ఉప్మా రవ్వని చేస్తే ఉప్మా అవుతుంది. ఉప్మా రవ్వని పెట్టలే నీకు. అవ్వని చేయలే. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. రే మీ గోలేందిరా వీడియోలో పోకుండా. రే వీడియో అయిపోయిందరా? వీడియో అయిపోయిందా? లేదు సార్. మరి ఫ్రెండ్స్ నాకు ర్యాంక్ తక్కువ వస్తే అంటే వీడియోస్ ర్యాంక్ ప్రకారంగా వస్తాయి. ఎవరు ర్యాంక్ తక్కువ వస్తే వాడికి అరవ సావు. ఈరోజు అది ర్యాంక్ కొంచెం బాగుంది వీళ్ళందరికంటే. కానీ వీడు ఏ సర్టిఫికేట్ కాదు మంది. మా అమ్మ చూడండి గంట ఉదయం నుంచి భంగపడతాను రెడీగా అమ్మని చెప్పి. ఆమె రెడీ కాలే. హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు 999 ఇండియా. మేమందరం కలిసి అయితే ఒక షార్ట్ ఫిలిం అయితే తీసామన్నమాట. అంటే వేరే అన్న డైరెక్టర్, మనమైతే యాక్ట్ చేసాము. ముందు అప్డేట్ ఇస్తాం దాని గురించి. సో దానికైతే డబ్బింగ్ చెప్పడానికి అయితే వెళ్తున్నాము అందరము. మమ్మీ, నేను, తెల్లారులు, కుట్టిగాడు, నాన్ లోకల్, చిక్కు, ఇంకా వన్ పేరు ఏం పేరు అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం. మల్లెల మంచం, అద్దు శ్రీరామ్ ఆల్రెడీ కడపలోనే ఉన్నాడు. సో మిగతా అన్ని పోతా మాట్లాడుకుందాం. వచ్చేయండి కార్ వ్యూలో కలుసుకుందాం. మల్లెల మంచం అండ్ తెల్లారులు బ్రో ఇద్దరు అయితే బైక్లో వెళ్ళిపోయినరు. ఎందుకంటే మళ్ళీ వచ్చేటప్పుడు అక్కడ శ్రీరామ్ కూడా ఒకడు ఉన్నాడు. వద్దు శ్రీరామ్ అనే బాలుడు ఒకడు ఉన్నాడు. నేను, కుట్టి, మమ్మీ, చిక్కు నలుగురం అయితే కార్లో అయితే పోతున్నాం. అన్ని ఈదులు ఎలా అయిపోయినాయి అంటే మీ ఊర్లలో కూడా ఇట్లే ఉంటుందా లేదా కామెంట్ చేయండి. ఏ ఈదులో పెట్టినా ఏదో ఒక అడ్డం. మా ఈదులేమో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇసుక రోడ్ అంతా ఇసుక ఉంది. ఈదులేమో ఏదో వెహికల్ తెచ్చి పెట్టినారు. మనమైతే డైరెక్ట్ కడపలో అశోక్ నగర్ అంట, అక్కడికైతే బయలుదేరుతాను. మా అమ్మకి కాల్స్ మాట్లాడడంలో చాలా ఓపిక. కాల్ సెంటర్లో కనుక జాయిన్ చేపిస్తే మా అమ్మకి ఖచ్చితంగా ₹1 కోటి సంపాదిస్తుంది టార్గెట్ పెడితే. మా అమ్మకి బాగా వచ్చింది. షార్ట్ ఫిల్మ్ అయితే బాగా వచ్చింది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బాగుంది గాయస్. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఎందుకంటే మనం అన్ని షార్ట్లే తీసేది, ఎప్పుడు లెంత్ ట్రై చేయలా. అదో భయంగా ఉన్నింది లెంత్ అంటే ట్రై చేయగలమా లేదా అని. ముందు మా వీడియో కోసం చేసుకున్నాం లెంత్ వీడియోస్ అని. అంటే 5 minutes 4 minutes అట్లా వీడియో చేసుకున్నాము. అలా కొంచెం ఇలా తీస్తే బాగుంటుంది ఫ్రేమ్స్ అని చెప్పి మా అమ్మ తెలుసులే. సో చిన్నగా షార్ట్ ఫిల్మ్ అయితే పూర్తి చేసేసినాము. ఇప్పుడు డబ్బింగ్కి అయితే పోతున్నాము. డబ్బింగ్ ఇంకా కొంతమంది రావాలా. వాళ్ళు ఏ టైంలో వస్తారో మరి తెలియదు. అందరికైతే ఇన్ఫార్మ్ చేసినాం మనము. మంది పోయి చెప్పేస్తే నెక్స్ట్ వెబ్ సిరీస్ ఉంది. మరి ఆయన డైరెక్టర్ గారు మన టీం వాళ్ళందరికీ ఛాన్సులు ఇస్తే వెబ్ సిరీస్లో కూడా కనపడతాం మళ్ళీ మేమంతా. చూద్దాం. మా టార్గెట్ వెబ్ సిరీస్ కోసమే ఈ షార్ట్ ఫిలిం చేసినాము. షార్ట్ ఫిలిం అయితే ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ ఉంటుంది. ఫ్యామిలీ డ్రామా. మన స్క్రిప్ట్ ఏంటే కామెడీ ఉందో. సో ఇది కొంచెం ఫన్ ఉంటుంది. ఎమోషనల్, సెంటిమెంటు, ఫ్యామిలీ, అందరు ఆడియన్స్, పిల్లోళ్ళు, పెద్దోళ్ళు, కుటుంబ సమేతంగా చూడొచ్చు అందరూ. ఇంకేమన్నా చెప్తావా కుట్టి? నాకు జలుబు చేసింది. వానికి జలుబు చేసిందంట. తన 2 ముక్కులు మూసుకుపోయాయి. సారీ 3 ముక్కులో బొక్కలు. ఇంకేం లేదు గాయస్. పోతా కడపలో మాట్లాడుకుందాం. గాయస్ డబ్బింగ్ చెప్పడానికి అయితే పోతున్నాము. ఫస్ట్ నాకు కంప్లీట్ చేసేసుకుంటా. నాకు సగం టెన్షన్ పోద్ది. డబ్బింగ్ రూమ్ అది, ఎడిటింగ్ రూము.
మనది ఎడిటింగ్ ఏ కంపెనీ నేమ్ ఏంటి? మిస్బా మూవీ మీడియా. మన కడపలో టాప్ అనమాట. పేరు నువ్వే చెప్పినా, నాకు తిరగట్లే. మళ్ళీ చెప్పు. మిస్పా మూవీ మీడియా మన కడపలో టాప్ ఎడిటర్స్ అనమాట. సో ఇక్కడైతే ఎడిటింగ్ చేపిస్తాము. ఎడిటింగ్ అయిపోయింది, డబ్బింగ్ చెప్పాలా. స్టార్ట్, కమాన్, లెట్స్ గో. వచ్చిండు అన్న కూడా. మన డైరెక్టర్ అన్న కూడా వచ్చేసిండు మాటల్లోనే. సో గాయస్, డబ్బింగ్ చెప్పేటప్పుడు కలుద్దాం మళ్ళా. అంతవరకు బాయ్. ఇట్లా దిక్కొచ్చు. ఓ ఏనొచ్చిండి ఏంది పేపర్ ఇది. ఇదా చూసుకో. ఇది జనాభా లెక్కలు కాదు మామ, నువ్వు పక్కా బ్రోకర్విరా. ఆడ ఏది పడితే అది వాగి నువ్వు. నేనేమన్నాను బ్రో, ఉన్న మాటే కదా బ్రో అనింది. నేను రావట్లేదే. మీరందరూ కన్ఫ్యూజ్ చేస్తే నేను కన్ఫ్యూజన్లో 4 డైలాగ్ ఎక్స్ట్రా చేస్తా. ఇవే తగ్గించుకుంటే మంచిది. నేనేమన్నా బ్రో, ఉన్న మాటే కదా. ఏం బ్రో నేను చెప్పింది కరెక్టే కదా. సాధిత్యా 10 టేక్ 100. ఈడెవరు రైడు కైపునాయలు. ఏ చిక్కిరి 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 హే చిక్కిరి 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 హే. నీకు దండవరా బాబు. చిక్కిరి 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 హే చిక్కిరి బా పడతా పడతా వెనకే పడతా. ఓకేనా. పడతా పడతా వెనకే పడతానే పిల్ల. ఇల్లు దొంగనాయాలు ఫ్రెండ్స్. ఇల్లు చిగిరి సాంగ్కి నేను డ్యాన్స్ వేస్తానని చెప్పి వారం రోజులు భంగపడినా నాని గారిని. వాడు నాకు చెప్పకుండా అన్నదమ్ములు ఇద్దరు పోయేసిండ్రు. ఊరక మనము ఏదో గొనగమంటే ఏదో గొనగమన్నారని ఊర గొనగొడుతుంటే డబ్బింగ్లో ఎరుగుతూ. అందుకే ఇంటికి రాననేది. ఏందేందో వాగినాడా. ఒక్క టేకులు అయిపోయిందంటే ఇది సాహసం అనే చెప్పాలా. రే మామ ఏరా ఇక్కడ కూర్చో ఉన్నావు, నాకు అసలు స్క్రీనే కనపరాడమ్మా. అన్నీ బ్లర్ అయిపోయినాయిరా. ఆడ నీ కట్టే ఉందా. మంటలు లైట్గా మంటలు ఉండే కానీ నాకు వారమా వానెక్క ఓ నేలి వారమా అని. ఆంటీ మీకు ఆరోగ్యం అంతా బాగానే ఉందా? సో ఇప్పుడే డబ్బింగ్ చెప్తుంటే కరెంట్ అయితే పోయింది గాయస్. కొద్దిగా చిన్న బ్రేక్ అయితే ఇచ్చిండ్రు. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. మనం ఎంతసేపు నేను వీళ్ళందరి చేత 1.5లో పెట్టి స్పీడ్ అందరి చేత చెప్పిస్తూ ఉంటా. ఇక్కడేమో స్లోగా చెప్పాల్సి వస్తుంది. అది కొద్దిగా కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇందాక ఆయన వీడియోలో పాపం ఏది పడితే అది మాట్లాడేసిండు సిచ్యువేషన్కి తగ్గ. అదే డబ్బింగ్లో చెప్పాలంటే పాపం చాలా కష్టపడతాడు. అది రావడంలా. నీకే రాదు, నువ్వు ఇంకొక నేర్పిస్తే వాడేలా తయారవుతాడు. అది డబ్బింగ్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ చెప్పాలా. మనం ఏం చెప్పినవో సగం వినపడి సగం వినపడట్లా. లిప్ మాత్రం కదులుతుంది. ఏది చెప్పినా లిప్ సింక్ అవ్వట్లా. కరెంట్ వచ్చింది, మళ్ళీ డబ్బింగ్కి పోదాం. తర్వాత డబ్బింగ్ నేనే చెప్పబోతున్నాను, చెప్పాలని అనుకుంటున్నాను. ఎలా చెప్పబోతున్నానో చూద్దాం. ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక విజన్తో పోతాం. అక్కడ వాళ్ళ అమ్మ క్యారెక్టర్కి చెప్పాలి. ఇప్పుడే నాని వచ్చినారు, అక్క వచ్చింది. నమస్తే. సో డబ్బింగ్ చెప్పడానికి మా చెల్లి అయితే వచ్చింది. చెల్లి క్యారెక్టర్ చెల్లే కదా. ప్రమోషన్ ఈడ కూడా వదలరా అమ్మ. ఏందిరా ఈ చిల్లర పనులు. ఇదే మీ ఫైనల్ డిసిజన్. సింగిల్ టేక్ కాదు, టేక్ 100. డ్రోన్స్ అంటే ఓన్లీ ఎంటీ డ్రోన్ షాట్. ఎందుకంటే మిడిల్ లో ఓపెనింగ్ షాట్స్ కి అసలు సెట్ కావడం. అవునవునులేండి. సో గాయస్ నాది డబ్బింగ్ అయితే అయిపోయింది, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మన డిఓపి అన్న కూడా వచ్చిండు, మన డైరెక్టర్ అన్న డిఓపి అన్న చూస్తుండు. ఇంకా స్టార్టింగ్లో వచ్చేది ఒకటి వాయిస్ ఓవర్ ఉంది, చిన్న వాయిస్ ఓవర్. అది ఇవ్వాలా, అది డైరెక్టర్ అన్న రాస్తుండు. ఈ వాయిస్ ఓవర్ డైలాగ్స్ రాస్తుండు. అది అయిపోతే నాది కంప్లీట్ అయిపోయినట్టే. సాహసం అనే చెప్పాలా.
షార్ట్స్లో మేము ఫాస్ట్గా 1 మినిటే కాబట్టి మేము ఏమన్నా కొద్దిగా ల్యాగ్ అనిపించింది కాదల్లా 1.2 1.5 అట్లా పెడతానా ఫాస్ట్గా చెప్పి ఇక్కడ రాట్లా ఎన్నిసార్లు చెప్పినా ఫాస్ట్గానే వస్తుంది. కొన్ని టెక్నికల్ క్లిప్స్ ఉన్నాయి అవి తీసుకోవాలి. సో డిఓపి అన్నతో కొంచెం పని ఉంది. కాదు వీడికి అయితే తినిపిపోరా బయటికి మరి. గాయస్ సక్సెస్ఫుల్గా నాదైతే డబ్బింగ్ కంప్లీట్ అయిపోయింది. నువ్వు ఉండేదే 2 నిమిషాలు షార్ట్ ఫిలింలో. చూద్దాం, అది కూడా చూద్దాం. ఈడు ఎగతాళి చేస్తుండు, చూద్దాం. ఇప్పుడు నాని మల్లెల మంచం అయితే డబ్బింగ్ చెప్పబోతున్నాడు. సో ఈడు ఎంతసేపు చెప్తాడో చూద్దాం. సో నానిది క్యాన్సిల్ చేయించిన డబ్బింగ్, మమ్మీ డబ్బింగ్ చెప్పడానికి పోతుంది. మా మమ్మీ డబ్బింగ్ చెప్పే కానీ నేను ఉండను. గాయస్ మమ్మీది అయితే డబ్బింగ్ అయిపోయింది. ఇప్పుడు మన మల్లెల మంచం బ్రో అయితే చెప్తుండు. గాయస్ ఇప్పుడే కొంతమంది డబ్బింగ్ అయితే అయిపోయింది. మమ్మీ చెప్పేసింది, నేను చెప్పేసిన, నాని చెప్పేసిండు. మమ్మీ సింగిల్ టేక్ లో చెప్పేసింది డబ్బింగ్. 4 డైలాగులు. ఇప్పుడైతే కంప్లీట్ చేసుకుని అందరం లంచ్కి అయితే పోతున్నాము. లంచ్కి ఎక్కడికి పోవాలి? ట్రైన్ రెస్టారెంట్ ఉంది మన సబ్స్క్రైబర్స్ది, అక్కడికి అయితే వెళ్తున్నాము లంచ్కి. సో ఇంకా మిగతాది అక్కడికి పోయి లంచ్ చేస్తూ మాట్లాడుకుందాం. చెప్పు. సో గాయస్ ట్రైన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం. రెండోసారి రావడం ట్రైన్ రెస్టారెంట్కి. టేబుల్ తీసుకోండి, కడప సరిపోయింది. సోఫా తీసుకోండి. కడప హోటల్కి వచ్చేసాము. ఇది 2వ సారి రావడము. చూద్దాం ఏం తినాలనుకుంటున్నామో చూద్దాం. ఆర్డర్ ఇవ్వడానికి రావాలి. చెప్పు. గాయస్ మనకి అరోమా రెస్టారెంట్కి అయితే వచ్చినాము. 2 ఫ్యామిలీ ప్యాకులు అయితే చెప్పినాము. తిన్నాక చూద్దాము. అన్నం పెడితే తినడానికి వెయిట్ చేస్తున్నాం. ఓకే కటీం ఇమ్మీడియట్లీ. మంచి పాటలు పెట్టారు, బాగా ప్రశాంతంగా ఏసీ పెట్టారు. చెప్పు అడిగిన ఇంతగా ఇది ఒక్కడే తింటాడు. టేస్ట్ బాగుంది. మేము తెలుగు రావాలని పెట్టింది అందుకే. ఎంత పెట్టాడు ఇంత ఎవడని తింటారా? ఆయన కూడా తినలేడు. ఓకే గైస్, ఇప్పుడు మనమైతే దీన్ని భుజించి మళ్ళీ మాట్లాడదాం. ఆరగించి ఇక్కడ తినడం అయితే అయిపోయింది. 2 ఫ్యామిలీ ప్యాకులు చెప్పుకున్నాం, 1 కడాయి చికెన్ చెప్పుకున్నాం, 3 ప్లేట్ బటర్ నాన్ చెప్పుకున్నాం. తినడం అందరిది అయిపోయింది. వాళ్ళు ఫోన్ మాట్లాడుతున్నారు. ఎట్లుంది మమ్మీ టేస్ట్? బాగుంది. సో ఇంకా మీ రిమైనింగ్ వాళ్ళు డబ్బింగ్ చెప్పడానికి వెళ్తారు, మేము వీడియో తీసుకోవడానికి వెళ్తాం. వీడియో తీసుకునే కాడ కలుద్దాం.